వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, రాష్ట్ర ఫుడ్ కమిటీ డైరెక్టర్ గంజమాల దేవి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని అలాగే భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు గంజమాల దేవి. స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఉండడం జరిగింది. ఈ రోజున అంతర్జాతీయంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్న రోజు. అత్యంత శక్తివంతమైన మహిళగా మరి మహిళల్ని గుర్తిస్తూ మరి వాళ్ళకి తగిన గుర్తింపునిచ్చి మహిళల యొక్క ప్రతి విధమైన నిర్ణయాల్లోనూ మహిళల యొక్క ప్రాధాన్యతను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ మహిళా దినోత్సవము పురుకొల్పుతా వస్తూ ఉంది. ఈ మహిళా దినోత్సవం రోజు ప్రపంచవ్యాప్తంగాను అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, గ్రామాల వ్యాప్తంగా ఎవరైతే ప్రజల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటున్నారో, సమాజ సేవలు అయితేనేమి, రాజకీయ రంగాల్లో అయితేనేమి, సామాజిక రంగాల్లో అయితేనేమి, ఉద్యోగ బాధ్యతల్లో అయితేనేమి, గృహిణులుగా అయితేనేమి, ఏ రంగంలో అయితేనేమి ఎవరు మరి ప్రజల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో వాళ్ళని గుర్తించి సన్మానాలు చేయటం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మహిళ లేనిదే ఈ సృష్టి లేదు. ఒక ఆడజన్మ అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఆడది ప్రేమించడానికైనా, క్షమించడానికైనా, ఓర్చుకోవడానికైనా, లేకపోతే గౌరవించడానికైనా, దేనికైనా ఆడదే సమర్థవంతురాలు. మనం ఎగ్జాంపుల్ చూస్తే తన ప్రేమని, తన క్షమాపణని చూపించిన మదర్ తెరీసా ఒక ఆడజన్మే. అలాగే పరుగులు రాని పీటీ ఉషా ఒక ఆడజన్మే. మగాల్ని సైతం మరి వాళ్ళతో పోటీపడి మరి అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ అయితేనేమి, కల్పన చావ్లా అయితేనేమి మహిళలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది మహిళామణులు మన దేశాన్ని పరిపాలించిన మొదటి ప్రధానమంత్రిగా, మరి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రిగా నిలబడిన ఇందిరాగాంధీ మహిళలే. ఇలాగే రాష్ట్రపతులుగా అన్ని రకాల విభాగాల్లో మహిళలు రాణిస్తూ కేటాయించబడుతూ ఉన్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఒక మహిళగా పుట్టినందుకు, దేవుడు నాకు ఈ జన్మనిచ్చినందుకు. ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మహిళా సాధికారత దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత చక్కగా జరుగుతుందంటే, రాజకీయ రంగంలో ఎథిక్స్ ఉండవు, మారల్ వాల్యూస్ ఉండవని అనేక మంది మహిళలు ఈ రాజకీయ రంగాన్ని ఎంచుకోవడానికి భయపడుతూ ఉన్న స్థితి నుంచి ఈ రోజున రాజకీయ రంగంలో మహిళలు ఉండాలి, వాళ్ళ ప్రాధాన్యత ఎంతో ఉన్నతమైనది. మహిళలకు చట్టసభల్లోనూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లోనూ, నామినేటెడ్ పోస్టులను మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తే తన కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకుంటుందో, అటు ఇటుగా ఉన్న భర్తనైతేనేమి, పెంచే పిల్లలనైతేనేమి ఎంత జ్ఞానంగా తీర్చిదిద్దుకుంటుందో, అలాగే తనకిచ్చిన బాధ్యతని నిర్విరామంగా కష్టపడి సక్రమంగా నెరవేరుస్తుందన్న నమ్మికతో ఈ రోజున 50% మహిళలకి ప్రతి రాజ్యాంగ పదవుల్లోనూ, ప్రతి చట్టసభల్లోనూ, అలాగే నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్నింటిలోనూ కూడా మహిళల్ని మరి ఆయన బయటికి తీసుకురావడం జరిగింది. మనం చూస్తే వార్డు నెంబర్ దగ్గర నుంచి సర్పంచులు, మేయర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే చైర్మన్లు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, ఇలాగ అన్ని విభాగాల్లోనూ నామినేటెడ్ పోస్టులను 50% మహిళలకి కేటాయించడం జరిగింది. ఇది సాధికారత దిశగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం. అలాగే ఆయన పెట్టిన నవరత్నాల పథకంలో భాగంగా మహిళలకి పెద్ద ఎత్తున పథకం రూపంలో, ఆయా పథకాల రూపంలో వైఎస్ఆర్ చేయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, సున్నా వడ్డీ పథకం అయితేనేమి, సొంత ఇళ్ళ నిర్మాణం అయితేనేమి, ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇంకా అనేక రకాల విధాలుగా మరి మహిళలకు ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయిస్తూ ఈరోజు కూడా రేపు మహిళా దినోత్సవం పురస్కరించుకొని వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నిధులు విడుదల చేయడం జరుగుతుంది. ప్రతి అక్క చెల్లెమ్మ కష్టంలోనే సొంత అన్నగా ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఆ కుటుంబంలో కుటుంబ బాధ్యతను తీసుకుంటూ అక్క చెల్లెమ్మకి తోడబుట్టిన వాడుగా, చేదోడువాదుడుగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మా యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా కూడా హర్షిస్తూ ఉంది. కాబట్టి మనం మహిళలుగా పుట్టినందుకు ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దేవుడా నాకు ఈ ఆడపుట్టికి ఎందుకు ఇచ్చావని అనకుండా ఈ సృష్టికి మూలమైన మరో కొత్త రూపానికి జన్మనిచ్చే ఆధారమైన మహిళల యొక్క మహిళగా పుట్టడం మన
పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అలాగే మనం భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ప్రాముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తూ మరి మంచి పెద్దపీట వేసిన జగనన్నకు కూడా మహిళా లోకం అంతటి తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా మనులందరికీ కూడా నా స్నేహితులకి నా యొక్క బంధుమిత్రులకి అలాగే మా గ్రామ ప్రజలకు మా రాష్ట్ర ప్రజలకు మహిళలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.